నడుమ నిన్నటిదాకా అడవి గర్భంలో మౌనం ఉంది. కానీ ఆ మౌనం వెనుకలో ఉంది హిడిమ చూపించిన భయం. సిఆర్పిఎఫ్ జవాన్లు మామూలుగా గస్తీ వెళ్ళిన రోజు అది. వారికి తెలియదు వాళ్ళ చుట్టూ ఉన్నది 200 మంది పిఎల్జీఏ గొరిల్లా సైనికులు మౌనంగా ఎదురు చూస్తున్నారని. అది తెలియక ఒక్క అడుగు ముందుకేశారు. ఇంకేముంది, నేల చీలిపోతుంది. వాళ్ళు చూసేదే చివరిదన్నట్టు. ఈ దాడి వెనుకలు ఉన్నది ఎవరో తెలుసా? ఒకే ఒక పేరు, హిడిమ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో పేరాపం గ్రామంలో హిడిమ కుటుంబంలో జన్మించిన గోండు కుటుంబంలో జన్మించిన హిడిమ పిల్లవాడే. కానీ ఆ కళ్ళల్లో ప్రశ్నలున్నాయి. ఎందుకు మేము అడవిలో భయంతో బతకాలి? ఎందుకు మా భూమి మీద మేమే వలసవాసులం అనే భావజ్వాలం మొదలైంది హిడిమలో. హిడిమ తన తండ్రిని పోలీస్ ఎన్కౌంటర్లో కోల్పోవడంతో హిడిమ తన చదువు మానేసి కావాల్సింది ఏంటో స్పష్టంగా తెలిసింది. 17 ఏళ్ల వయసులోనే ఆయుధం పట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అదే వయసులో పిఎల్జీలో చేరాడు. అడవిలో ఎలా మాయమవ్వాలి, పక్కనున్న వాళ్ళు కూడా చనిపోవడం చూసి ముందుకు ఎలా సాగాలో కూడా నేర్చుకున్నాడు. ప్రతి క్షణం ఒక పరీక్షలా ఉండేది. అలానే బెటాలియన్ 1 అనే పిఎల్జీలోకి తను కాలక్రమేణా దాని కమాండర్ కూడా అయ్యాడు. అప్పుడు తను చిన్నవాడు కాదు, అప్పుడు అడవికే ఆజ్ఞలిచ్చే నాయకుడు. తను గొరిల్లా వార్ఫేర్లో ఒక గొప్ప కమాండింగ్ చేసేవాడు. తనకి జీపీఎస్ అవసరం లేదు, తనకి గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు. తను కాలినడకతోనే 3 రోజుల నుంచే. ఇప్పటి వరకు అయితే హిడిమ దొరకడం పక్కన పెడితే మన పోలీస్ వ్యవస్థకి సవాల్ విసిరాడు. హిడిమ చేసే కౌంటర్ అటాక్ చదువుకున్న మన ఆఫీసర్లకే ఊహించలేనంత స్థాయిలో ఉంటుంది. ఎగ్జాంపుల్గా 2010 దంతవాడలో 76 మంది సిఆర్పిఎఫ్ జవానులు మృతి. 2013 ధర్మవరంలో 27 కాంగ్రెస్ నేతలు ఖతం. 2021 22 మంది సైనికులు. ఒక్క దాడి కోసం 6 నెలల ప్లాన్. అడవిలో చాటుగా నెట్వర్క్. ఆపరేషన్ తర్వాత హిడిమ జాడ లేదు, టెలికాం కూడా లేదు, ఎవరు ట్రేస్ కూడా చేయలేరు. ఇది మానవ కంప్యూటర్ కూడా కన్నా ఎక్కువ అన్నట్టుగా. అయితే అక్కడ ఉన్న కొన్ని గిరిజనులు చెప్పే మాట ఏంటంటే, హిడిమ మాతో అడవిలో ఉంటాడు, కానీ ప్రభుత్వం మాకు దూరంగా ఉంటుంది. తను ప్రతినిత్యం మాతోనే ఉంటాడు. గిరిజనులు మాత్రమే సొంతం. ప్రభుత్వం అందించే ప్రతి న్యాయం కూడా, హక్కులని కూడా తను బలవంతంగా తెచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది న్యాయం కాదు. నక్సలిజంగా మారిన తర్వాత తేడా స్పష్టమైంది. ప్రజల అభిమానం చాలా పెరిగింది. ఇది మానవత్వంలోనే భయంకరమైన క్యారెక్టర్. ఎందుకు ప్రభుత్వం హిడిమపై ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు డ్రోన్లు ఫెయిల్ అవుతున్నాయి? జీపీఎస్లు, ట్రాకర్లు, శాటిలైట్లు, ఇంత 100 గ్రామాలు. ఎందుకంటే 100 గ్రామాలు హిడిమకి అండగా ఉన్నాయి. ప్రతి అడవిలో ఒక ట్రాప్స్. హిడిమ అరెస్ట్ కోసం 10-15 ఏళ్ళుగా కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ అంతలోనే తను వేరే అడవికి మారిపోతాడు. అడవి తన పరిచయమే కాదు, తనకి భద్రత కూడా, తనకు తల్లిలాంటి సంరక్షణ కూడా ఇస్తుంది. ఇప్పుడు హిడిమ సైనిక శక్తి ఎలా ఉందంటే, దాదాపు 200 మంది ఎప్పుడు తన చుట్టూ 4 అంచుల కంచెల తుపాకులతో, బూట్ ట్రాకులతో, నైట్ విజన్ గోగుల్స్తో, ఆదివాసీ యువకులతో యుద్ధ శిక్షణ. ఒక్క చర్యతో 10 మందిని గాయపరిచే టెక్నిక్లు కూడా, చుట్టుపక్కల మొత్తం ఇంటెలిజెన్స్. ఇది ప్రజల యుద్ధమే కాదు, ఇది ప్రభుత్వం మీద కూడా దాడి. ఇది ప్రజల్లో ఎక్కువ వినిపిస్తున్న ప్రశ్న. 2024లో పోలీసులు వేసిన ప్లాన్ ఏంటి? 2024లో ఏం జరిగింది? 2024లో ప్రభుత్వం గట్టిగా తీర్మానించింది. హిడిమ చుట్టూ దస్తర్, సుగ్మా, బీజాపూర్, కంకేర్ వంటి 6 జిల్లాల సరిహద్ ప్లాట్ఫామ్ బూట్ క్యాంప్ పెట్టింది. ఒక్క అడుగు ముందుకేస్తే కూడా ఎన్కౌంటర్ పెట్టింది. అలాగే కొన్ని వారాల కిందట డ్రోన్ ఫుటేజ్లో రెడ్ ఫ్లాగ్ కనిపించింది. దాంతో వీడియోలో కనిపించిన ఫ్లాగ్ అతందేనా, లేదా డైవర్షన్ కోసం వాడుతున్నాడా, లేకపోతే పోలీసులకి ట్రాప్ వేశాడా అని ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ హిడిమకి తెలియని విషయం. కానీ మళ్ళీ హిడిమకి కనిపించలేదు. కానీ అందరు హిడిమ హత్యమయ్యాడని అనుకున్నాడు, కానీ జస్ట్ తప్పించుకున్నాడు అంతే. హిడిమ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉందా అంటే, మాకున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే హిడిమకి చెన్నై నుండి కాటన్ ఫ్యాక్టరీ వరకు నక్సల్ సెగ్మెంట్ వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేపాల్, బంగ్లాదేశ్ నుంచి ట్రేడింగ్, ఇలా దేశ సరిహద్దుల్లో దాటి కూడా హిడిమకి సపోర్ట్ అందుతుంది. హిడిమ ఒక లోకల్ గొరిల్లాని మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉన్న ఒక పవర్ఫుల్ వ్యక్తి కూడా. అతను ఇంటర్నేషనల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది జాతీయ భద్రతకు ఉన్న సమస్య. ఇది మావోయిజం మాత్రమే కాదు, ఇది ప్రపంచమంతా గవర్నమెంట్కి సంబంధించిన విషయం. ఇది అడవిలో తుపాకుల పోరెందుకు? అభివృద్ధికి ఎలాగో మార్గం ఉంది, కానీ యుద్ధానికి మార్గం ఉంది. కానీ హిడిమ లాంటి వాళ్ళు ప్రజల్లో నుండి పుట్టుకొచ్చారు. మారిన సమాజాన్ని అర్థం చేసుకోలేని సైనికులు. ఇది పోరాటమా, లేదా కోల్పోయిన ఆత్మగౌరవమా, తిరిగి పొందే ప్రయత్నమా? ఇది మొత్తం చూస్తే హిడిమాది మాత్రం ఫైనల్ చాప్టర్ అయితే కాదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి. ఒక్క ఎన్కౌంటర్ చూసి కథ ముగిసిపోయింది అనుకోవడం మాత్రం కామన్ విషయం అయితే కాదు. ఇది ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి మనసులో భయంగా నిలుస్తాడు హిడిమ. ఇది కథ ముగిసిందా అంటే లేదు, ఈ దారి మళ్ళింది అంతే. ఇంకా రాబోయే వీడియోల్లో
మనం చూడబోయే వీడియోస్లో కూడా హిడ్మా ఎవరు, హిడ్మా ఎలాంటి దాడి చేస్తాడు, హిడ్మా ఎలాంటి ఆపరేషన్లు పాటించాడు, ప్రభుత్వానికి ఎందుకు ఈయన ఎగనిస్ట్గా మారాడు అనే విషయాలు కూడా మనం ఇంకా తెలుసుకున్నాం. హిడ్మా యొక్క బ్రిలియన్స్ ఎంత క్లియర్గా చెప్పబోతున్నామంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మంచి ఒక థ్రిల్లింగ్ మూవీ లాంటి ఒక భావన కూడా మీకు కలుగుతుంది. మీరు చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ప్రతి వీడియో కూడా అందరి వరకు చేరుతుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఒక నిమిషం. 2016 2006 ఒక గిరిజన మహిళ తన మీద జరిగిన అత్యాచారాన్ని ప్రశ్నించేందుకు 14 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే, అక్కడున్న అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే అక్కడున్న పోలీసులు ఆ కంప్లైంట్ని తీసుకోలేదు. అందులో ఒక కానిస్టేబుల్ సర్కస్టిక్గా నవ్వి ఆ మహిళని చాలా హీనంగా నవ్వి పంపించేశాడు. ఆ విషయం తెలుసుకున్న హిడ్మా తెల్లారే లోపు అదే స్టేషన్ లోపల ల్యాండ్ మైన్ పెట్టాడు. అక్కడ మొదలైన ల్యాండ్ మైన్ ఒక వార్ఫేర్ ప్రస్థానం ఇప్పటి వరకు కూడా ఆగలేదు. ఆ పోలీస్ స్టేషన్ కూడా హిడ్మా ఒక లెటర్ పంపాడు. నా బుల్లెట్ కానీ నా బాంబు కానీ వ్యవస్థని చంపలేదు, అది చంపింది కేవలం ఒక వ్యవస్థ చేసే పాపాన్ని మాత్రమే, ఒక లోపాన్ని మాత్రమే, దేశానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి ఎదురైన ప్రశ్నలు మాత్రమే నిలబెడతాయి, లాల్ సలాం అని రాశాడు. తన టాప్ ఆపరేషన్లో లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ 1 గోస్ట్ ఎకో 2017 కోబ్రా క్యాంప్ డాడీ. ఛత్తీస్గఢ్లోని కోబ్రా ట్రైనింగ్ క్యాంప్లో GPS, నైట్ విజన్, ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ అన్ని పనిచేస్తున్నాయి, కానీ హిడ్మాని పట్టుకోవడం మాత్రం ఇవి పనికిరాలేదు. ఒకరోజు తెల్లవారుజామున క్యాంప్ పక్కనే ఉన్న అడవిలో ఒక శబ్దం అయితే వినిపించింది. అది మొదట జంతు శబ్దం అని అనుకున్నారు, కానీ అది స్క్వాడ్ యొక్క శబ్దం. హిడ్మా స్వాడ్ మాస్కింగ్ గుర్తించలేని విధంగా ఫేస్కి పేస్ట్ అప్లై చేసి రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు. అలాగే డ్రోన్కి రివర్స్ ఎగ్జామినింగ్ ఇచ్చి అడవిలో నుంచే దాన్ని లూప్స్ ద్వారా బయటికి పంపించేశాడు. డ్రోన్ సర్చింగ్లో ఉన్న జవాన్లు స్క్వాడ్ అందరి ట్రిగర్ సెట్ ఏంటంటే జపానీస్ ట్రిగర్ సెట్లు ఉన్నాయని. ఇవి పక్కన ఉన్న వేడి వాసన కూడా అవి ట్రిగర్ అవుతాయి, పనిచేస్తాయి. 5 నుంచి 10 సెకండ్ల లోపే అవి స్పార్క్ జనరేట్ అయ్యి అక్కడ ఉన్న బాంబ్ పేలుతుంది. ఈ టెక్నిక్కి మాన్యువల్ స్విచ్చింగ్ అవసరం లేదు, శబ్దం లేదా వేడికి సంబంధించింది జరిగితే సరిపోతుంది. ఇది ట్రాప్ చేయడం కూడా చాలా కష్టం, ఇది వాసనతోనే రియాక్ట్ అవుతుంది. ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారా? దానికోసం కూడా అడవిలో హిడ్మా చాలా గజపతి మొక్కలు కూడా నాటాడు. అంత ఇంటెలిజెన్స్గా ఆలోచించిన హిడ్మా సుమారు 12 నుంచి 12 అడుగుల వరకు వాసన వస్తుంది. దీంతో బాంబు ట్రిగర్ అవుతుందని హిడ్మా ఒక ప్లాన్. ఆ రోజు ఒక చిన్న డ్రోన్ క్యాంప్ వద్ద ఆగింది. సెకండ్లో 3 శిబిరాలు పేలిపోయాయి. అదే రోజు కోబ్రా క్యాంప్ మొత్తం ఖాళీ అయిపోయింది. శవాలపై బుల్లెట్ క్యాంప్ లేదు, వాళ్ళ చుట్టుముట్టిన రహస్యంగా ఉన్న ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇది ఒక హిడ్మా యొక్క టెక్నాలజీతో మిక్స్ చేసి చేసిన ఒక ఆపరేషన్. ఆపరేషన్ 2 వచ్చేసి బ్లడ్ గన్. దంతవాడ అంటే మావోయిస్టులకి ఒక ప్లేస్ అనమాట. అది 25 మంది CRPF జవాన్లు ఒకేసారి మృతి చెందారు. హిడ్మా దీనికి 4 months